తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సెటిలర్లు కూడా కీలకంగా మారారు. ఇప్పటికే ప్రధాన పార్టీలు వాళ్లను ప్రసన్నం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఎన్నికలు రాగానే ఏ వర్గం వారు ఏ గట్టున ఉంటారో అనే విశ్లేషణలు, లెక్కలు మొదలవుతాయి. వీటి చుట్టూనే రాజకీయాలు తిరుగుతుంటాయి. నవంబర్ 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సెటిలర్లు ఎటువైపు అనే చర్చ ప్రస్తుతం విస్తృతంగా జరుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్తో పాటు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ తదితర జిల్లాల్లో దాదాపు 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆంధ్ర సెటిలర్ల ఓటర్లు నిర్ణయాత్మకంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. తెలంగాణ ఉద్యమంలో మొదలైన సెంటిమెంటు, సెటిలర్ల ప్రభావం ప్రతి ఎన్నికల్లోనూ ఉంటుంది. సెటిలర్ల అంశం మళ్ళీ ఇప్పుడు తెరమీదకు రావడానికి ప్రధాన కారణం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఎన్నడూ లేని విధంగా ఐటీ ప్రొఫెషనల్స్తో పాటు సెటిలర్లు రోడ్డు మీదకు వచ్చి పెద్ద ఎత్తున తమ నిరసనని తెలియచేయటం. దీన్ని గ్రహించిన అన్ని రాజకీయ పార్టీలు వారి మద్దతు కూడగట్టడం కోసం పోటీ పడి మరీ ఈ అరెస్టును ఖండించి సెటిలర్ల మనస్సును చూరగొనాలని చూస్తున్నాయి. దీంతో సెటిలర్ల ప్రభావము, వారు ఎటువైపు మొగ్గు చూపుతారనే చర్చ, విశ్లేషణలు మరొకసారి తెరపైకి వచ్చాయి. హైదరాబాద్ ఒక మినీ ఇండియా. జీవనోపాధి కోసం తెలంగాణకు, ప్రధానంగా హైదరాబాద్కు వచ్చి స్థిరపడిన వాళ్లల్లో ఇతర రాష్ట్రాల వారి కంటే ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుండి వచ్చిన వారే అధికంగా ఉంటారు. హైదరాబాదులో దాదాపు 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉండగా వారిలో సుమారు 40% మంది ఏపీ సెటిలర్లే ఉన్నారని ఒక అంచనా. చంద్రబాబు అరెస్టును ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. అయితే ఈ అరెస్టుపై ఇతర రంగాల్లో ఉన్న ఏపీ సెటిలర్లు సైలెంట్గానే ఉన్నా ఐటీ ఉద్యోగులు మాత్రం ఈ అరెస్టును జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నడూ లేని విధంగా రోడ్డెక్కి తమ నిరసనలను తెలియజేస్తూ శని, ఆదివారాల్లో వివిధ రూపాల్లో తమ నిరసనను తెలియజేస్తున్నారు. చంద్రబాబుకు మద్దతుగా గత కొన్ని వారాలుగా హైటెక్ సిటీ పరిసరాల్లోని మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ, నానక్రామ్గూడ ప్రాంతాలతో పాటు ఖమ్మం జిల్లాలో కూడా ఆందోళనలు జరిగాయి. చంద్రబాబుకు సంఘీభావంగా హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి కార్ల ర్యాలీతో పాటు మెట్రో రైలు స్టేషన్లో నల్ల దుస్తులతో చేపట్టిన నిరసనలకు మంచి స్పందన వచ్చింది. సాధారణంగా ఐటీ ఉద్యోగులు రోడ్లెక్కారు. ఓట్లేయడానికి రాకుండా హాలిడే ఎంజాయ్ చేస్తారనే అపోహ ఉంటుంది. కానీ ఈ నిరసనలు చూసిన తర్వాత సెటిలర్ల ఓట్లు ఎక్కడ తమకు పడవేమోనన్న అనుమానంతో వీరి ప్రభావం ఉన్న నియోజకవర్గాల్లోని నాయకులు తమ పార్టీలతో సంబంధం లేకుండా చంద్రబాబు అరెస్టును ఖండించడం మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండించడంలో బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఒకరిని మించి ఒకరు పోటీ పడుతున్నారు. ఒకవైపు స్థానిక బీఆర్ఎస్ నాయకులు చంద్రబాబు అరెస్టును ఖండిస్తుంటే, మరోవైపు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇందుకు భిన్నంగా ఇక్కడ ర్యాలీలు చేయొద్దని చెప్పడంతో ఒక్కసారిగా పరిస్థితి వేడెక్కింది. కవిత కోసం మీరు ఢిల్లీలో ఎందుకు నిరసన చేశారని ఆయనకు ట్విట్టర్ ద్వారా నిరసన సెగ తాకేలాగా చేశారు. తన వ్యాఖ్యలతో జరగబోతున్న నష్టాన్ని ముందే గుర్తించిన కేటీఆర్ నష్ట నివారణ చర్యల్లో భాగంగా మా దృష్టిలో రాముడంటే కృష్ణుడంటే ఎన్టీఆర్ఏ అని ప్రకటించి వారి కోపాన్ని చల్లార్చే ప్రయత్నం చేశారు. చంద్రబాబు అరెస్టును రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. అయితే ఈ ఒక్క కారణంగానే సెటిలర్లంతా రాబోయే ఎన్నికల్లో గంపగుత్తుగా కాంగ్రెస్కి మద్దతు ఇవ్వబోతున్నట్లు కొంతమంది స్వయం ప్రకటిత మేధావులు వక్రభాష్యం చెప్తున్నారు. అయితే దీనిని ఒక నోటి మాటగా చెప్పడం సబబు కాదు. తెలంగాణలో సెటిలర్ల ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి గత ఎన్నికల ఫలితాలను, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను శాస్త్రీయంగా అధ్యయనం చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. 2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి సమైక్యవాదిగా ఉండటంతో పాటు రాష్ట్ర విభజనను వ్యతిరేకించడంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కనీ విని ఎరుగని రీతిలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకుంది. అదే ఎన్నికల్లో తెలుగుదేశం బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడాన్ని ఆంధ్ర సెటిలర్లు జీర్ణించుకోలేక తమ ఆగ్రహాన్ని ఓటు రూపంలో చూపించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ బీజేపీతో కలిసి పోటీ చేసింది. టీడీపీ బలంగా ఉన్న స్థానాల్లో సెటిలర్లు ఈ కూటమి అభ్యర్థులను గెలిపిస్తే
మిగిలిన స్థానాల్లోని సెటిలర్లు ఎలాగూ రాష్ట్రం ఏర్పడింది కదా అన్న ఉద్దేశంతో బీఆర్ఎస్కి మద్దతిచ్చారు. ఉద్యమ సమయంలో సెటిలర్లపై ద్వేషపూరితమైన ప్రసంగాలు చేసిన బీఆర్ఎస్ నేతలు 2014 తర్వాత వారిని పల్లెత్తు మాట కూడా అనలేదు. ఉద్యమ సమయంలో ప్రచారం జరిగినట్టు తెలంగాణ ఏర్పడిన తర్వాత సెటిలర్లపై వివక్ష ఉంటుందని, వారిపై దాడులు జరుగుతాయనే వ్యాఖ్యలు 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పటాపంచలయ్యాయి. దాంతో ఆ తర్వాత వచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ సెటిలర్లు అత్యధిక శాతం బీఆర్ఎస్కు అండగా నిలబడి ఆ పార్టీ విజయంలో భాగస్వాములు అయ్యారు. చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ హస్తం కూడా ఉందని సెటిలర్లు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు గాఢంగా నమ్ముతున్నట్టున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేతతో పాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ మరక బీజేపీకి అంటించడంలో సఫలీకృతమయ్యారు అనే భావన కూడా ఉంది. ఈ మరక అంటించుకోవడంలో బీజేపీ అనుసరించాల్సిన వ్యూహాత్మక వైఫల్యం కూడా ఉంది. ఎంకిపెళ్లి సుబ్బుచావుకొచ్చినట్టు చంద్రబాబు అరెస్టు తెలంగాణలో బీజేపీకి నష్టం చేకూరుస్తుంది. సెటిలర్ల ఓట్లు కోల్పోతున్నామనే భావనతోనే వారిని సంతృప్తిపరిచి బీజేపీ వైపు తిప్పుకునేందుకు, తద్వారా రాజకీయంగా తెలంగాణలో లబ్ధి పొందడం కోసమే కేంద్ర హోంమంత్రి అమిత్ షా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్కు తమతో భేటీకి అవకాశం కల్పించారు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అన్న చందంగా ఈ భేటీ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధ్యక్షులు ఉండటమే బీజేపీ రాజకీయంగా చేసిన వ్యూహాత్మక తప్పిదం. వారు ఆ సమావేశంలో ఉండటమే కాకుండా ఆ భేటీ తర్వాత ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చేసిన ట్వీట్ కారణంగా బీజేపీపై మరింత అనుమానాలు బలపడుతున్నాయి అంటున్నారు. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్టు అనే సామెత ఆమె చేసిన ట్వీట్ ద్వారా తేటతెల్లమవుతుంది. అరెస్ట్ వెనుక బీజేపీ హస్తం ఉంటే అమిత్ షా లోకేష్కి ఎందుకు అపాయింట్మెంట్ ఇస్తారు అంటూ ముగ్గురు అమిత్ షాతో చర్చిస్తున్న ఫోటోను ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ట్వీట్ చేసి పిన్ చేయటం దీనికి నిదర్శనం. సెటిలర్లు, టీడీపీ మద్దతుదారులు చంద్రబాబు అరెస్టు వెనుక వైఎస్ఆర్సీపీని ప్రథమ ముద్దాయిగా, రెండవ ముద్దాయిగా బీజేపీని చూస్తున్నారు. వైఎస్ఆర్సీపీ తెలంగాణలో పోటీ చేయటం లేదు కాబట్టి వారికి ఇక్కడొచ్చే నష్టం ఏమీ లేదు. అయితే ఇక్కడ ప్రధాన పార్టీలలో ఒకటైన బీజేపీని మాత్రం శిక్షించాలని సెటిలర్లు, టీడీపీ మద్దతుదారులు భావిస్తున్నట్టున్నారు. చంద్రబాబు ఎపిసోడ్ నేపథ్యంలో బీజేపీ తలకిందులు తపస్సు చేసిన సెటిలర్లు, టీడీపీ ప్రధాన మద్దతుదారుల మనస్సు గెలుచుకోవడం అసాధ్యమని క్షేత్రస్థాయి పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి అంటున్నారు విశ్లేషకులు. దీంతో ఇక సెటిలర్లకు, టీడీపీ ప్రధాన మద్దతుదారులకు బీఆర్ఎస్, కాంగ్రెస్ మాత్రమే ఆప్షన్గా ఉన్నాయి. సెటిలర్లు పొద్దుతిరుగుడు పువ్వుల్లాంటి వారు. అధికారం ఎటువైపు ఉంటుందో సెటిలర్లు అటువైపే తిరుగుతుంటారు. తమకు ఎవరు రక్షణ కల్పిస్తారు, తమ ఉద్యోగ, వ్యాపార అవకాశాలకు ఎవరు అండగా నిలబడతారు అని ఆలోచించుకుని అధికారంలోకి వచ్చే పార్టీకే సెటిలర్లు మద్దతిస్తారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తే సెటిలర్లంతా ఏకపక్షంగా బీఆర్ఎస్కు లేదా కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చే పరిస్థితి లేదు. ఎన్నికలు సమీపించే కొద్దీ దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.